హాయ్ అండి, నేను బ్రెయిన్. మీ శరీరాన్ని నియంత్రిస్తూ, ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో నేను ముఖ్యమైన పని చేస్తాను. హాయ్ అండి, నేను హార్ట్ని. మన శరీరంలో రక్తాన్ని అన్ని భాగాలకు పంపించటం నా ముఖ్యమైన పని. అందుకే నేను ఎప్పుడూ ఆగకుండా పనిచేస్తూనే ఉంటాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక క్రియేటివ్ హబ్. సో ఆల్రెడీ వీడియో చూసారు కదా, హ్యూమన్ బాడీ పార్ట్స్ మాట్లాడితే ఎలా ఉంటుంది అని. సో ఈ వీడియో నేను ఎలా జనరేట్ చేశాను, సో ప్రాంప్ట్ ఎలా తీసుకున్నాను, ఈ వీడియో జనరేట్ చేయడానికి ఏ టూల్ ని యూస్ చేశాను అనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ ప్రాంప్ట్ కావాలి కాబట్టి మనం చాట్‌జీపీటీ దగ్గర నుండి ప్రాంప్ట్ తీసుకున్నాము. సో మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. ఇలా ఫస్ట్ వచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. మనకు చాట్‌జీపీటీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. చాట్‌జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఒక ఆర్గాన్ తీసుకుంటున్నాను. సో అదేంటి అంటే హార్ట్ తీసుకుంటున్నాను. హార్ట్ మాట్లాడే వీడియోని జనరేట్ చేయాలనుకుంటున్నాను. మనకిప్పుడు ప్రాంప్ట్ కావాలి కాబట్టి నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను. హే చాట్‌జీపీటీ, నేను ఒక వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటి అంటే హార్ట్ మాట్లాడుతున్నట్టు నాకు వీడియో కావాలి. హార్ట్ డైలాగ్ ఏముండాలి అంటే, హాయ్ అండి నేను హార్ట్‌ని అని స్టార్ట్ చేయాలి. అండ్ హ్యూమన్ బాడీలో హార్ట్ చేసే పనేంటి, తన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని తను న్యాచురల్‌గా చెప్పాలి. అది 10 సెకండ్స్‌లో అయిపోవాలి. అండ్ ఇది నాకు 3D పిక్చర్ స్టైల్‌లో తెలుగులో కావాలి. సో దానికోసం ప్రాంప్ట్ రాసి ఇవ్వు. సో మీకు ఏ డైలాగ్ కావాలి అంటే మీరు ఆ డైలాగ్ చెప్పొచ్చు. సో హార్ట్ వచ్చి ఇలా మాట్లాడాలి, తన డైలాగ్ ఇలా ఉండాలి అని మీకు ఏ డైలాగ్ కావాలంటే మీరు ఆ డైలాగ్ చెప్పొచ్చు. సో మనకు ఇప్పుడు చాట్‌జీపీటీ ప్రాంప్ట్ రాసి ఇచ్చింది. హాయ్ అండి నేను హార్ట్‌ని, మీ శరీరం అంతా రక్తాన్ని పంపించేస్తూ ఆక్సిజన్‌ని ప్రతి భాగానికి అందించడం నా ముఖ్యమైన పని. నేను ఆగకుండా పని చేస్తూనే ఉంటాను. సో ఇలా అయితే మనకి ప్రాంప్ట్ డైలాగ్ రాసి ఇచ్చింది. సో ఈ ప్రాంప్ట్‌నైతే మనం కాపీ చేసుకుందాం ఇప్పుడు. సో నేను ఇప్పుడైతే ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకుంటున్నాను. మనం ప్రాంప్ట్‌ని అయితే కాపీ చేసుకున్నాం. కానీ వీడియో జనరేట్ చేయడానికి నేను గూగుల్ ఫ్లో అనే టూల్‌ని యూజ్ చేస్తున్నాను. మనం గూగుల్‌లోకెళ్ళేసి మీరు సెర్చ్ బార్‌లో గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. సో ఇట్లా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ గూగుల్ ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు లాగిన్ అవ్వకపోతే మీరు జీమెయిల్‌తోని లాగిన్ అయిపోండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసేయండి. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందాక తీసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, మనం ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకు ఇక్కడ వీడియో డ్యూరేషన్ ఎంత ఉండాలి అని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డైలాగ్ చిన్నగా ఉంటే 4 సెకండ్స్‌కి, 6 సెకండ్స్‌కి, 8 సెకండ్స్‌కి అట్లా పెట్టుకోవచ్చు. సో నేను 10 సెకండ్స్ అని పెట్టేసిన. ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఇది వీడియో కావాలి కాబట్టి వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తే వీడియో జనరేట్ అయిపోతుంది. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. హాయ్ అండి, నేను హార్ట్ని. మన శరీరంలో రక్తాన్ని అన్ని భాగాలకు పంపించటం నా ముఖ్యమైన పని. అందుకే నేను ఎప్పుడూ ఆగకుండా పనిచేస్తూనే ఉంటాను. సో నేను ఇంకొక ఆర్గాన్ తీసుకొని సో ఆ ఆర్గాన్ మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా వీడియో జనరేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను బ్రెయిన్ మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ప్రాంప్ట్‌ని నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను చూడండి. హే చాట్‌జీపీటీ, నేను ఇప్పుడు బ్రెయిన్ గురించి 10 సెకండ్స్ వీడియో చేయాలనుకుంటున్నాను. బ్రెయిన్ తనే మాట్లాడితే ఎలా ఉంటుందో సో నాకు అలా ప్రాంప్ట్ రాసి ఇవ్వు. బ్రెయిన్ డైలాగ్ ఏముండాలంటే, హాయ్ అండి నేను బ్రెయిన్‌ని అని స్టార్ట్ చేయాలి. సో బ్రెయిన్ మన హ్యూమన్ బాడీలో చేసే ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని చెప్పాలి. ఈ 10 సెకండ్స్‌లో అయిపోవాలి. ఈ వీడియో నాకు 3D పిక్చర్ స్టైల్‌లో కావాలి అండ్ 10 సెకండ్స్‌లో కావాలి. అండ్ డైలాగ్ డెలివరీ కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో దానికోసం నాకు ప్రాంప్ట్ రాసి ఇవ్వు. సో చూసారు కదా, ఇలా మీకు సింపుల్‌గా మీకు ఏ ఆర్గాన్ కావాలనుకుంటే మీరు ఆ ఆర్గాన్‌ని చాట్‌జీపీటీకి చెప్పి, సో నేను ఈ ఆర్గాన్ గురించి వీడియో చేయాలనుకుంటున్నాను అని చెప్పి తన డైలాగ్ ఏముండాలో కూడా మీరు చెప్పొచ్చు. ఆర్గాన్ ఏం మాట్లాడాలని కూడా మీరు చెప్పొచ్చు. సో మీకు దానికోసం ప్రాంప్ట్ రాసి ఇస్తుంది చాట్‌జీపీటీ. సో మనకైతే ఇప్పుడు ప్రాంప్ట్ రాసి ఇచ్చింది. ప్రాంప్ట్‌ని మనం ఇప్పుడు కాపీ చేసుకుందాము. ఈ ప్రాంప్ట్‌ని అయితే ఇప్పుడు కాపీ చేసుకున్నాను. సేమ్ ఇందాక గూగుల్ ఫ్లో వాడాను కదా, సో ఇప్పుడు గూగుల్ ఫ్లో వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి జనరేట్ చేసే ముందు ఆ వీడియో ఏ రేషియోలో ఉంది, ఎంత డ్యూరేషన్‌లో ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వీడియో అనేది బెటర్‌గా వస్తది.
ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో జనరేట్ అయిపోతుంది. మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాము. హాయ్ అండి, నేను బ్రెయిన్. మీ శరీరాన్ని నియంత్రిస్తూ ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో నేను ముఖ్యమైన పని చేస్తాను. చూసారు కదా వీడియోని ఎలా జనరేట్ చేయాలి అని. మీరు కూడా ఒక హ్యూమన్ ఆర్గాన్ తీసుకొని వీడియోని అయితే జనరేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ప్రవళిక క్రియేటివ్ హబ్ని ఫాలో అవ్వండి. బాయ్.